విశాఖలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం బీచ్ స్నానాలకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని మెరైన్ సీఐ రమేష్ విజ్ఞప్తి చేశారు. డీఐజీ అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే స్నానం చేయాలని, సెల్ఫీలు వీడియోల కోసం లోపలికి వెళ్లవద్దన్నారు. గజ ఈతగాళ్లు పోలీసుల పహారా కాస్తున్నట్లుగా వెల్లడించారు. బీచ్కి రావటం జరుగుతుంది. అదే రకంగా గౌరవనీయులైనటువంటి కోస్టల్ సెక్యూరిటీ డీఐజీ గారు అలాగే మా ఎడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము బీచ్ల్లో పగడ్బందీగా బందోబస్తు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా రేపు పౌర్ణమి దినం కనుక చాలామంది భక్తులు బీచ్లకు స్నానాలు చేయటం కొరకు వస్తారు. సో మెరైన్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా, మీరు పోలీసు వారు నిర్దేశించబడినటువంటి ప్రదేశాలను మాత్రమే మీరు స్నానాలు ఆచరించినట్లయితే మీరు మీ యొక్క కుటుంబము చాలా సేఫ్గా ఉంటారు. సో మీరు పోలీసు వారికి సహకరించి ఆ యొక్క ప్రదేశాల్లో మాత్రమే స్నానాలు ఆచరిస్తారని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా యూత్ వారికి తెలియజేయనిది ఏమంటే, ఐసోలేటెడ్ ప్రదేశాలకు వెళ్ళి సెల్ఫీలని అలాగే ఎంజాయ్ చేద్దామనే ఆలోచనతోనే అక్కడ స్నానాలకు వెళ్ళి వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మీరు గతంలో కొద్ది రోజుల క్రితం మీరు టీవీలోని పేపర్లోనే చూసే ఉంటారు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, అదే రకంగా హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎంజాయ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో స్నేహితులతో కలిసి బీచ్కి రావడం జరుగుతుంది, స్నానాలు చేయడం. అలాగే వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు నీట మునగపోవటం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి మీరు ఐసోలేట్ ప్రదేశాలకి వెళ్ళకుండా ఎక్కడైతే స్నానాలు ఆచరించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశాలలో మాత్రమే మీరు స్నానాలు చేసి మీరు క్షేమంగా ఇంటికి చేరుకుంటారని, మీరు మీ కుటుంబాలు బాగుండాలని మేము విధి నిర్వహణలో